ముగ్గురు అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న నాయకులే, ఉత్తోళ్ళైతే ఏం కాదు. కాబట్టే ఈ చర్చ నడుస్తా ఉంది. రాజా సింగ్ నిజంగా చెప్పాలంటే హిందువులకు ప్రతీకగానే కనిపిస్తాడు, అట్లనే ఉంటాడు. చాలా మటుకు ఈ గోవులను సంరక్షించే సందర్భంలో మనం ఎన్నో వీడియోలు చూసినాం. పైగా ఆయన ముందుంటాడు. స్టేట్ లా ఎవరైనా సరే ఏదైనా ఇష్యూ జరిగింది హిందూ ముస్లిం కు సంబంధించి ఏదన్నా ఇట్లా జరుగుతుందని తెలవగానే ఫస్ట్ రాజా సింగ్ ని యాడ్ చేసుకుంటారు, ఆయనతోనే మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఆయన నుంచే ఏదైనా స్టేట్మెంట్ ఇప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అట్లాంటి ఆయననే ఇలా హిందువులకి సపోర్ట్ గా ఉంటాం, ఇక మతతత్వ పార్టీ అని సరే అది ఆరోపణ అయినప్పటికీ నిజంగా కూడా వాళ్ళ భావజాలం హిందుత్వ భావజాలం అయితే సో బీజేపీకి సంబంధించి అసలు పక్కన పెట్టిరు. వాళ్ళు ఆయన రాజీనామా చేసిండ్రు, వాళ్ళు సస్పెండ్ చేసిర్రు, అంతా నడిచింది. అవన్నీ ఎపిసోడ్ చూసాం మనం. కానీ ఎవరు ఉంటేనైతే ఆ పార్టీకి కొంత బలమని ఫీల్ అవుతారో ఆయన్నే పక్కన పెట్టే పరిస్థితి కనిపించింది. అంటే సరే ఆయన వ్యాఖ్యలు, ఆయన ఇంటెన్షన్, ఆయన చెప్పేది పార్టీ బాగు కోసమే చెప్పిండు, ఖరాబ్ చేయాలని చెప్పలేడు. రాజాసింగ్ ఎప్పుడు మాట్లాడినా పార్టీ బాగుండాలని చెప్పిండు. ఎందుకంటే 2014లో ఒకే ఒక్కడు గెలిచింది ఈ రాష్ట్రంలో బీజేపీకి, ఒకే ఒక్కడు గెలిచిండు. మరి అట్లాంటి రాజా సింగ్ ని పక్కన పెడితే మరి మిగతా వాళ్ళు ఎవరు గెలవకపోతే మేము సీనియర్లమి, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం అని చెప్పిన చాలా మంది గెలవలేదు.